హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో జీకేకి సంబంధించి మనకి ఇలాంటి ప్రశ్నలే ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం అయితే ఉందండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ మిస్లేనియస్ జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 కోర్సెస్ని అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం. 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. సో ఇది జీకేకి సంబంధించి మిస్లేనియస్ క్వశ్చన్స్ అనమాట. మిస్లేనియస్ అంటే సో అన్ని టాపిక్స్ కలిపి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించిన వీడియో. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సాంఘై ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? భారతదేశంలో ఏ రాష్ట్రంలో సాంఘై పండుగ జరుపుకుంటారని చెప్పేసి అడిగారు. సో ఫెస్టివల్స్కి సంబంధించి స్టేట్ వైజ్ ఫెస్టివల్స్కి సంబంధించినటువంటి వీడియోస్ గతంలో చేశాను. అలాగే వీటికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా కోర్సెస్లో యాడ్ చేయడం జరిగింది. సో ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా నుంచి, టెంపుల్స్ ఆఫ్ ఇండియా నుంచి, డ్యాన్స్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియా నుంచి, ఈ 3 టాపిక్స్ నుంచి మీకు 100% క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలాగే 2011 సెన్సస్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. మ్యూజిషియన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి, మ్యూజిషియన్స్ అండ్ దేర్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి. సో వీటన్నిటికీ సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది కోర్సెస్లో. మీరు తీసుకొని మిగిలినటువంటి 5 డేస్ అయినా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, ఓకే. ఈ స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి ఈ టాపిక్స్ నుంచి మీకు 100% క్వశ్చన్స్, నేను చెప్పినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఈ 5 డేస్ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సో మనకి సాంఘై ఫెస్టివల్ వచ్చేసి మణిపూర్ రాష్ట్రంలో జరుపుకునేటువంటి ఫెస్టివల్ అనమాట. ఎక్కువగా మీకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్లో జరుపుకునేటువంటి పండుగల గురించి అడుగుతారు. ఎందుకంటే ఆ పండుగలు కొంచెం మనకి గుర్తుపెట్టుకోలేనంతగా, అలాగే నాలుక కూడా తిరగలేనంతగా టంగ్ ట్విస్టర్స్తో ఉంటాయన్నమాట. మనకు ఆ పేర్లు మనకు అంతగా తిరగవన్నమాట, నాలుగు కూడా తిరగదు, అంత టఫ్గా ఉంటాయి పేర్లు. కాబట్టి వాటి నుంచి మనకు ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. ఆ స్టేట్స్కి సంబంధించినవి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ చూసుకుంటే మణిపూర్లోని సాంఘై ఫెస్టివల్ అనేది మణిపూర్ ప్రభుత్వం యొక్క వార్షిక క్యాలెండర్ మెగా ఈవెంట్ అండి. ఇది మణిపూర్లోని అత్యుత్తమమైనటువంటి వాటిని ప్రదర్శించడానికి మరియు ప్రచారం చేయడానికి పర్యాటక శాఖ నేతృత్వంలో జరిగేటువంటి ఒక పండుగ అనమాట. సో ఇది ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి పండుగ ఇది మణిపూర్ స్టేట్లో. తర్వాత తమాషా ఇస్ ది ఫేమస్ ఫోక్ ఫామ్ ఆఫ్ మ్యూజికల్ థియేటర్ ఇన్? తమాషా అనేది ఏ సంగీత రంగస్థలం యొక్క ప్రసిద్ధ జానపద రూపం అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి తమాషా అనేటువంటి ఒక డ్యాన్స్ ఫామ్ ఏదైతే ఉందో, సో పర్టికులర్ ఘరానాలో, ఓకే, మ్యూజికల్ ఘరానాలో వారు రెగ్యులర్గా ప్లే చేసేటువంటి ఒక జానపద నృత్య రూపం అనమాట. సో సంగీత నృత్య రూపం అది. సో ఇది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే ఈ తమాషా అనేది ఇక్కడ మహారాష్ట్ర స్టేట్లో జరుపుకునేటువంటి ఒక ఫేమస్ ఫోక్ ఫామ్ అనమాట. ఇది మరాఠీ థియేటర్ యొక్క సాంప్రదాయ రూపం అనమాట. సో ఇందులో తరచుగా పాడడం మరియు నృత్యం చేయడం వంటివి చేస్తూ ఉంటారు. సో మరాఠా మ్యూజిక్ థియేటర్ ఏదైతే ఉంటుందో, సో మహారాష్ట్రలోని ఈ యొక్క మరాఠా థియేటర్లో ఈ తమాషా అనేటువంటి ఫేమస్ ఫోక్ ఫామ్ని ప్రదర్శిస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్,
ది చిత్రగుప్త స్వామి టెంపుల్ కన్సిడర్డ్ టు బి ది ఓన్లీ టెంపుల్ ఆఫ్ చిత్రగుప్త ఈ సిచ్యువేటెడ్ ఇన్. చిత్రగుప్త స్వామి ఆలయం చిత్రగుప్తుని ఏకైక ఆలయంగా ఎక్కడ పరిగణించబడుతుంది అని చెప్పేసి అడిగారు. సో ఈ చిత్రగుప్త స్వామి ఆలయం మనకి తమిళనాడులోని కంచిలో ఉంటుందండి. సో చాలా ఫేమస్ టెంపుల్ ఇది. సో చిత్రగుప్త దేవాలయం కాంచీపురం తమిళనాడుకి సంబంధించింది. సో చిత్రగుప్తునికి అంకితం చేయబడినటువంటి దక్షిణ భారతదేశంలోని పురాతనమైనటువంటి దేవాలయం ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ది ఫేమస్ క్లాసికల్ సింగర్ భీమ్సేన్ జోషి ఈజ్ రిలేటెడ్ టు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మనకి. సో సింగర్స్ గురించి, లేదంటే ఫేమస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ప్లే చేసేటువంటి మ్యూజిషియన్స్ గురించి, వారికి వచ్చినటువంటి అవార్డ్స్ గురించి, ఎవరెవరికి భారతరత్న అవార్డ్స్ వచ్చాయి, పద్మ అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయి, వారు ఏ పర్టికులర్ ఘరానాకి మ్యూజికల్ ఘరానాకి చెందినటువంటి వారు, ఓకే, వారి యొక్క ఫేమస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి, లేదా ఆ ఫేమస్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి మ్యూజిషియన్ పేరేంటి, ఇలాగ డిఫరెంట్ టైప్స్లో మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ కూడా మనకి గతంలో కోర్ట్ ఎగ్జామ్స్లో కానీ లేదా ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో ప్రసిద్ధ శాస్త్రీయ గాయకుడు భీమ్సేన్ జోషి ఏ సంగీత నృత్యానికి చెందినటువంటి వ్యక్తి? సో ఈ భీమ్సేన్ జోషి అనేటువంటి ఆయన కిరాణా ఘరానా అనేటువంటి పర్టికులర్ మ్యూజికల్ ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అండి. సో మనకి ఇండియాలో ప్రతి స్టేట్కి కూడా కొన్ని ఘరానాస్ అయితే ఉంటాయి. ఈ ఘరానాస్కి సంబంధించి కూడా నేను వీడియో చేశాను అండ్ పీడిఎఫ్ కూడా యాడ్ చేయడం జరిగింది. విత్ ఇమేజెస్తో ఉన్నటువంటి పీడిఎఫ్ని కోర్సెస్లో యాడ్ చేశాను. మీరు 399 రూపీస్ మెగా కోర్స్ కానీ లేదా 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ కానీ తీసుకున్నట్లయితే వీటిల్లో మీకు ఖచ్చితంగా ఈ పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకొని ప్రిపరేషన్ అయితే చేయండి. సో పండిట్ భీమ్సేన్ జోషి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం యొక్క కిరాణా ఘరానా సాంప్రదాయానికి చెందినటువంటి వాడు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, కలంకారీ పెయింటింగ్ రిఫర్స్ టు. కలంకారీ పెయింటింగ్ దేనికి సంబంధించింది? కలంకారీ పెయింటింగ్ అనేది ఏ హ్యాండ్ పెయింటెడ్ కాటన్ టెక్స్టైల్ ఇన్ సౌత్ ఇండియా. దక్షిణ భారతదేశంలో చేతిలో పెయింటింగ్ చేయబడినటువంటి, ఇది ఒక పత్తి వస్త్రంపై చేయబడినటువంటి ఒక పెయింటింగ్కి సంబంధించింది కలంకారీ పెయింటింగ్ అనేది. సో ఫేమస్ కలంకారీ పెయింటింగ్ అనమాట ఇది. సో కలంకారీ పెయింటింగ్ అనేది దక్షిణ భారతదేశంలో ఉద్భవించినటువంటి చేతితో పెయింటింగ్ చేయబడిన లేదా బ్లాక్ ప్రింటెడ్ కాటన్ వస్త్రానికి సంబంధించినటువంటి రకం ఇది. కలంకారీ అనేటువంటి పదం పర్షియన్ పదాలు కలం నుండి వచ్చింది. దీని యొక్క అర్థం పెన్ మరియు కారి అంటే హస్తకళ అని చెప్పేసి దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎంటమాలజీ ఈజ్ ద సైన్స్ దట్ స్టడీస్. ఎంటమాలజీ అనేది దేని అధ్యయనం చేసేటువంటి శాస్త్రం? ఈ ఎంటమాలజీ అనేది ఇన్సెక్ట్స్కి సంబంధించి కీటకాల గురించి చేసేటువంటి శాస్త్రాన్ని మనం ఇక్కడ ఎంటమాలజీ అని చెప్పేసి పిలుస్తాం. కీటకాల శాస్త్రం అనేది కీటకాల యొక్క శాస్త్రీయ అధ్యయనం. ఇది జంతు శాస్త్రంలో ఇది ఒక శాఖ అన్నమాట. జంతు శాస్త్రంలో వర్గీకరించబడినటువంటి అనేక ఇతర రంగాల వలె కీటకాలజీ అనేది టాక్సిన్ ఆధారిత వర్గం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది నేమ్ గివెన్ టు ది అవుటర్ మోస్ట్ ప్లానెటాయిడ్ డిస్కవర్డ్ రీసెంట్లీ ఇన్ ది సోలార్ సిస్టమ్? ఓకే, సో సౌర వ్యవస్థలో ఇటీవల కనుగొనబడినటువంటి అత్యంత బయటి ప్లానెటాయిడ్ పేరు ఏమిటి? సో దాని యొక్క బయటి అవుటర్ మోస్ట్ ప్లానెటాయిడ్ పేరు ఏంటంటే సెడ్నా అండి. సెడ్నా అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఖగోళ శాస్త్రవేత్తలు మన సౌర వ్యవస్థకు చాలా అంచున కొత్త ప్లానెటాయిడ్ను కనుగొన్నారు. సెడ్నా అనేటువంటి కొత్త వస్తువు బహుశా అది చిన్న గ్రహం ప్లూటో అంత పెద్దదిగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇన్వెంటెడ్ క్లోరోఫామ్ యాజ్ ఎనస్థెటిక్. క్లోరోఫామ్ను మొత్తమందుగా ఎవరు కనుగొన్నారు అని చెప్పేసి అడగొచ్చు. మనకి సైన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే కోర్ట్ ఎగ్జామ్స్కి రావట్లేదు, కానీ మహా అడిగితే ఒక 1 or 2 క్వశ్చన్స్ అడుగుతారు, అంత మించి రాకపోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ యొక్క క్లోరోఫామ్ని కనుగొంది జేమ్స్ సింప్సన్ అండి. జేమ్స్ సింప్సన్ అనేటువంటి ఆయన స్కాటిష్ మరియు వైద్య చరిత్రలో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా చెప్తారు. సో సింప్సన్ క్లోరోఫామ్ యొక్క మత్తు లక్షణాలను కనుగొన్నాడు మరియు సాధారణ వైద్య ఉపయోగం కోసం దాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎపిగ్రఫీ ఈజ్ ద స్టడీ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఎపిగ్రఫీ అనేది కింది వాటిలో దేనికి సంబంధించింది? ఇది ఇన్స్క్రిప్షన్స్కి సంబంధించింది. పూర్వకాలంలో శాసనాల మీద రాసేటువంటి పర్టికులర్ ఏవైతే మనకి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో సో దాన్ని స్టడీ చేయడానికి సంబంధించి ఎపిగ్రఫీ అనేటువంటి ఒక స్టడీ అయితే ఉంది. సో శాసనాలపై ఉండేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ గురించి వాళ్ళు స్టడీ అయితే చేస్తారనమాట. దాన్ని ఎపిగ్రఫీ అని చెప్పేసి అంటారు. సో ఎపిగ్రఫీ అనేది శాసనాలు లేదా ఎపిగ్రాఫ్లను వ్రాతగా అధ్యయనం చేయడం. ఇది గ్రాఫిమ్లను గుర్తించడం, వాటి అర్థాలను స్పష్టం చేయడం, తేదీలు మరియు సాంస్కృతిక సందర్భాల ప్రకారం వాటి ఉపయోగాలను వర్గీకరించడం మరియు రచన మరియు రచయితల గురించి తీర్మానాలు చేసేటువంటి శాస్త్రమే ఈ యొక్క ఎపిగ్రఫీ అంటే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫోటోగ్రాఫింగ్ ది సన్.
సూర్యుని ఫోటో తీయడానికి ఉపయోగించేటువంటి పరికరం ఏంటి అంటే, సో ఇక్కడ చూసుకుంటే మనకి స్పెక్ట్రోహీలియోగ్రాఫ్ అండి. స్పెక్ట్రోహీలియోగ్రాఫ్ అని చెప్పేసి అంటాము. సో ఇది చూసుకుంటే మనకి ది స్పెక్ట్రోహీలియోగ్రాఫ్ ఈజ్ ది ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఇన్ ఆస్ట్రానమీ విచ్ క్యాప్చర్స్ ఏ ఫోటోగ్రాఫిక్ ఇమేజ్ ఆఫ్ ది సన్ అట్ ఏ సింగిల్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్, ఏ మోనోక్రోమాటిక్ ఇమేజ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ సూర్యుడికి సంబంధించి సూర్యుని యొక్క ఇమేజెస్ని క్యాప్చర్ చేయడానికి సంబంధించి ఈ యొక్క స్పెక్ట్రోహీలియోగ్రాఫ్ అనేటువంటి యొక్క పరికరాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫీచర్ టు బోత్ ది ఇండియన్ ఫెడరేషన్ అండ్ అమెరికన్ ఫెడరేషన్? కింది వాటిలో ఇండియన్ ఫెడరేషన్ మరియు అమెరికన్ ఫెడరేషన్ రెండింటికి సంబంధించింది ఏంటి? సో రెండింటికి సంబంధించింది వచ్చేసి ఏ ఫెడరల్ సుప్రీం కోర్టు ఇంటర్ప్రిట్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి ఫెడరల్ సుప్రీం కోర్టు ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇండియన్ ఫెడరేషన్ మరియు అమెరికన్ ఫెడరేషన్ రెండింటికి సంబంధించినటువంటి ఒక కామన్గా ఉండేటువంటి అంశం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ది డిజైన్ ఆఫ్ ది నేషనల్ ఫ్లాగ్ వాజ్ అడాప్టెడ్ బై ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇన్ ఇండియా. జాతీయ జెండా రూపకల్పనను భారత రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించిందని చెప్పేసి అడిగారు. వాటిని ఎప్పుడు ఆమోదించింది అంటే జూలై 1947 ఆమోదించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే భారతదేశం ఆగస్టు 15, 1947 బ్రిటన్ నుండి స్వాతంత్రం పొందడానికి కొద్ది రోజుల ముందు అంటే జూలై 22, 1947 భారత రాజ్యాంగ సభ జాతీయ జెండా రూపకల్పనను ఆమోదించడం జరిగింది. సో జూలై 1947 ఆమోదించారు. నెక్స్ట్ క్వశ్చన్, ది నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇంక్లూడెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ వాజ్. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో చేర్చబడినటువంటి సభ్యుల సంఖ్య ఎంత అంటే మొత్తం 7 అండి. ఓకే, సో మొత్తం 7. సో ఈ యొక్క ముసాయిదా కమిటీకి సంబంధించి మొత్తం 7 సభ్యులుగా ఉండేవారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ది యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? కింది వారిలో రాజ్యాంగ పరిషత్ యొక్క యూనియన్ రాజ్యాంగ కమిటీ చైర్మన్ ఎవరు? సో రైట్ ఆన్సర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ అండి. సో జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ యూనియన్ రాజ్యాంగ కమిటీకి సంబంధించి చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ద పోస్ట్స్ ఆఫ్ ది బోత్ ద ప్రెసిడెంట్ అండ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆర్ వేకెంట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ అఫిసియేట్స్ యాజ్ ప్రెసిడెంట్? ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ 2 పదవులు ఖాళీగా ఉన్నప్పుడు రాష్ట్రపతిగా ఎవరు ఉంటారు అంటే ఇది మీ అందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో వారు రాష్ట్రపతిగా వ్యవహరించడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, చాలా ఎగ్జామ్స్లో అడిగారు. సో 2 పొజిషన్స్ కూడా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి పదవులు 2 కూడా ఖాళీగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో సో వారు ఆ యొక్క రాష్ట్రపతిగా టెంపరీగా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ది క్రోనోమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్. క్రోనోమీటర్ దేనికి ఉపయోగిస్తారని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే సరైన సమయాన్ని పాటించడానికి సంబంధించి, ఓకే, సరైన సమయాన్ని పాటించడానికి సంబంధించి కీపింగ్ ది కరెక్ట్ టైం. సో ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్రోనోమీటర్ అనమాట. సో క్రోనోమీటర్ అనేది ఉష్ణోగ్రత, తేమ, గాలిపీడనం లేదా చలనంలో వైవిధ్యాలు ఉన్నప్పటికీ సమయాన్ని ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగించేటువంటి పోర్టబుల్ టైమ్ కీపింగ్ పరికరం అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లానెట్స్ ఈజ్ స్మాలర్ ఇన్ సైజ్ దాన్ ది ఎర్త్? క్రింది వాటిలో భూమి కంటే చిన్న గ్రహం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసినట్లయితే శుక్రుడు భూమి కంటే చిన్న గ్రహంగా చెప్పొచ్చు. సో శని గ్రహం పెద్దదే, నెప్ట్యూన్ పెద్దదే, యురేనస్ కూడా పెద్దదే. సో శుక్రుడు భూమి కంటే చిన్న గ్రహం. సో ఇక్కడ చూసినట్లయితే భూమి వ్యాసం 12,742 కిలోమీటర్లు ఉంటే శుక్రుడి వ్యాసం 12,100 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ద రివర్ నోన్ యాజ్ పద్మా ఇన్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో పద్మా అని పిలువబడేటువంటి నది ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి గంగా నది అండి. ఓకే, సో గంగా నదిని బంగ్లాదేశ్లో పద్మా నది అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ది టౌన్ విచ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఎట్ ది కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ భగీరథి అండ్ అలకనంద. భగీరథి మరియు అలకనంద సంగమం వద్ద ఉన్నటువంటి పట్టణం ఏమిటి? సో అది వచ్చేసి దేవప్రయాగ్. భగీరథి మరియు అలకనంద సంగమం వద్ద ఉన్నటువంటి పట్టణం పేరు దేవప్రయాగ్ అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ హ్యావ్ ఆల్మోస్ట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ బిగినింగ్? కింది వాటిలో ఏ నదుల ప్రారంభ స్థానం దాదాపు ఒకే విధంగా ఉంటుంది? సో రైట్ ఆన్సర్ వచ్చేసి బ్రహ్మపుత్ర మరియు సింధు నదులు ఏవైతే ఉన్నాయో, బ్రహ్మపుత్ర అండ్ ఇండస్ రివర్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి వాటి యొక్క నదుల ప్రారంభ స్థానం దాదాపు ఒకే విధంగా ఉంటాయి. సో సింధు మరియు బ్రహ్మపుత్ర నదులు దాదాపు ఒకే మూలాన్ని కలిగి ఉన్నాయి. 2 టిబెట్లోని మానస సరోవర్ సరస్సు మరియు కైలాస పర్వతం దగ్గర ఇవి ఉద్భవించడం జరిగింది.
సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మిస్లేనియస్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ అండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము ప్రొవైడ్ చేసినటువంటి 399 రూపీస్ మెగా కోర్సు, అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సు, 199 రూపీస్ మాక్ టెస్టులకి సంబంధించిన కోర్సు, 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే తీసుకోండి. మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ తీసుకొని అట్లీస్ట్ ఈ 5 డేస్ అయినా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.